మన బాడీకి డైలీ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ తగినంత అందాలి. కాకపోతే మనం తినే ఫుడ్లో అవన్నీ ఉండవు. కానీ మనం రోజు తినే ఫుడ్ కాకుండా ఎక్స్ట్రాగా ఇప్పుడు నేను చెప్పేది తీసుకుంటే ఖచ్చితంగా మన బాడీకి తగినంత వైటమిన్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి. అండ్ మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా మీకు యూజ్ అవుతుంది. బయట ప్రోటీన్స్ పౌడర్ అయితే 2500, 3000 నుంచి ఉంటాయి బ్రాండ్ బట్టి. కానీ ఇది చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో మంచి ప్రోటీన్ అయితే మీకు అందుతుంది న్యాచురల్గా. ప్రైస్ కూడా మీకు చెప్తాను అండ్ అందులో ఏమేమి ఉండాలి, అది ఎలా చేసుకోవాలి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఆల్రెడీ నేను అన్నీ రెడీ చేస్తాను. రెడీ చేసి మీకు ఇక్కడ పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇది కాజు, జీడిపప్పు, ఇది బాదం. ఈ రెండు కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనం పావు కేజీ తీసుకున్నాం, 250 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట. కాకపోతే కాజు, బాదం మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఇది ఎక్కువ కాస్ట్. ఇవి స్కిప్ చేసినా పర్లేదు, ఇందులో కూడా అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ రెండు స్కిప్ చేసేస్తే ఇది పంప్కిన్ సీడ్స్, ఇవి 250 గ్రామ్స్. ఇది ఫ్లాగ్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి నువ్వులు, సెస్మా నువ్వులు, అండ్ ఇవి చియా సీడ్స్ అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కలిపినా సరే మనకు ఒక 700 ఇలా పడింది నాకు. కాకపోతే ఈ రెండు స్కిప్ చేసుకుంటే 400లో అన్నీ అయిపోతాయి. ఇంకా పుచ్చగింజలు, వాటర్ మెలన్ సీడ్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. అది దొరకలేదు నాకు, తర్వాత యాడ్ చేస్తాను నేను. ఇవన్నీ ఒకరోజు ఎండకి గట్టిగా ఎండబెట్టేయాలి, చాలా గట్టిగా. అవి మనం నమిలామంటే తీసి తెలిసిపోతుంది. సో అంత గట్టిగా ఎండబెట్టేసిన తర్వాత ఇందులో కొన్ని హీట్ చేసుకోవాల్సిన వస్తువులు ఉంటాయి. ఎందుకు హీట్ చేసుకోవాలంటే అందులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, అది మనం గ్రైండ్ చేసినప్పుడు ఆయిల్ కంటెంట్ వల్ల అది మొత్తం ముద్దలాగా అయిపోద్ది. కాబట్టి మనం కొన్ని హీట్ చేసుకోవాల్సి వస్తుంది. అవి ఏమంటే కాజు కొంచెం హీట్ చేసుకోవాలి, నెక్స్ట్ బాదం కూడా కొంచెం హీట్ చేసుకోవాలి, అది నువ్వులు, సెస్మా కూడా కొంచెం హీట్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా లిటిల్ బిట్గా మీరు హీట్ చేసుకుంటే కొంచెం మంచిది. బట్ మీరు చియా సీడ్స్ మాత్రం హీట్ చేయకూడదు. ఈ చియా సీడ్స్ ఎందుకు హీట్ చేయకూడదంటే అవి వాటర్లో యాక్చువల్లీ ఇందులో కలపకూడదు. అవి సెపరేట్గా చియా సీడ్స్ అనేవి మనం సెపరేట్గా నానబెట్టి ఒక మినిమం ఒక 30 మినిట్స్ నానబెట్టి తినాలి. కాకపోతే ఇందులో కూడా మనం కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం హాట్ వాటర్లో కానీ హాట్ మిల్క్లో కానీ ఒక 20 to 30 మినిట్స్ మనం అవి నానబెడతాం కాబట్టి ఖచ్చితంగా అవి ఇందులో కలుపుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లేదా కలపము అనుకున్నప్పుడు కూడా మీరు సెపరేట్గా చియా సీడ్స్ని నానబెట్టి తినొచ్చు. చెప్పాను కదా, ఇందులో పంప్కిన్ సీడ్స్ మిస్ అయ్యాయి. పంప్కిన్ సీడ్స్, పుచ్చగింజలు ఏవో సంథింగ్, అవి కూడా మిస్ అయ్యి వైట్ కలర్లో ఉంటాయి. ఈ తెలుగు ఇంగ్లీష్ పేర్లు చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. సో అవి కూడా మిస్ అయ్యి అవి తర్వాత కలుపుతాను. ఈ మిగతావన్నీ కూడా లిటిల్ బిట్ మీరు ఫ్రై చేసుకొని గట్టిగా ఎండబెట్టి అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక మొత్తం కలిపేయాలి. ఒక ప్లేట్లో వేసి కలిపేసిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో, ఎయిర్ ఫ్రీ టైట్ కంటైనర్లో మనం టైట్ చేసుకుంటే మినిమం మీరు ఇదంతా డైలీ 2 స్పూన్స్ తిన్నారంటే రెగ్యులర్గా ఒక 1 month, 1.5 monthలో ఇది అయిపోతుంది. ఎందుకంటే ఈ మొత్తం తీసుకుంటే ఒక కేజీన్నర ఇలా వస్తుంది కాబట్టి 1 monthలో అయిపోద్ది. ఇంకొక విషయం ఏంటంటే మీరు 2 స్పూన్స్ తీసుకుంటే అయిపోద్ది. లేదంటే ఎక్కువ రోజులు ఉన్నా సరే మీకు అది పనిచేయ. తర్వాత నేను లాస్ట్ టైం కొంచెం ఉండిపోయింది, మర్చిపోయాను, తీసుకోలేదు, అలవాటు తెప్పింది, అది పోయాయి అనమాట, చేదు వచ్చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కంటిన్యూ చేశారంటే డైలీ అది అయినంత వరకు కంటిన్యూ చేసేయండి. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి గ్రైండ్ చేద్దాం. ఫస్ట్ మనం కాజు, ఈ కాజు ఎప్పుడు కూడా కచ్చా పచ్చాగానే దంచుకోవాలి. నేను కొంచెం ఎక్కువ గ్రైండ్ చేస్తాను. ఎక్కువ గ్రైండ్ చేసేస్తే అందులో ఆయిల్ కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మొత్తం ముద్దలాగా అయిపోతుంది. చూసారా ఎలా మొత్తం లోపల అంటేసింది. సో ఎక్కువ దీన్ని గ్రైండ్ చేయకూడదు. బాదం కూడా అలానే చేయాలి. ఇవన్నీ మీరు హీట్ చేసుకుంటేనే గ్రైండ్ చేసినప్పుడు బాగుంటాయి. ఇది కూడా ఆపేద్దాం, ఎక్కువ వద్దు, జస్ట్ గ్రైండ్ అయిపోతే సరిపోద్ది. ఈ కాజు, బాదం మీరు ముక్కలు చేసుకోవాలి, అప్పుడే తొందరగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఫ్లాగ్ సీడ్స్, వీటిని తెలుగులో అవిసె గింజలు అంటారు. అండ్ ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా 2 సార్లు లైట్గా గ్రైండ్ చేసేయాలి. నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ ఇవి నువ్వులు, ఇవి కూడా చాలా మంచివి, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా ఇవి చియా సీడ్స్, వీటిని మీరు కలపకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి సపరేట్గా నానబెట్టుకొని తింటేనే చాలా బెటర్. కాకపోతే నానబెట్టడానికి నా దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను రోజు ఇవి నానబెట్టాలంటే మర్చిపోతాను. సో బద్ధకం ఎక్కువ కాబట్టి ఇందులో కలిపేయాల్సి వస్తుంది. అందుకే ఇవి కూడా కలిపేస్తున్నాను. సో ఇవి ఉంటాయి కాబట్టి మనం మినిమం ఒక 30 మినిట్స్ అయినా మనం తీసుకున్న 2 స్పూన్స్ డైలీ ఏవైతే ఉంటాయో అవి ఒక గ్లాసులోనో చిన్న బౌల్లోనో వేసి నానబెట్టాలి.
అప్పుడు ఇవి ఉబ్బుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి మొత్తం ఇలా అయిందనమాట. మొత్తం మనం బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అంత పొడి మొత్తం ఒకటే అయిపోయి. సో ఇలా అక్కడక్కడ ఉండిపోయి చూడండి. ఈ ప్రోటీన్ పౌడర్ యొక్క టేస్ట్ మాత్రం మీకు స్టార్టింగ్లో అలవాటు లేకపోతే కొంచెం వియర్డ్గా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అంటే నచ్చని వాళ్ళకైతే ఆయిలీ స్మెల్ వస్తుంది, ఏదోలా ఉంటుంది. అది ఎందుకంటే ఫ్లాగ్ సీడ్స్ వల్ల అనమాట. మిగతావన్నీ పర్లే కానీ ఆ ఫ్లాగ్ సీడ్స్ మాత్రం కొంచెం స్మెల్ వస్తాయి, కొంచెం వింత స్మెల్ వస్తాయి అన్నమాట. సో అందుకు కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కొత్త వాళ్ళకి, బట్ అలవాటు చేసుకుంటే మంచిదే. ఇప్పుడు ఇది ఒక 1 month వాడేసి మళ్ళీ విసిగిపోయి ఆపేశారనుకోండి, మీకు బాడీలో రిజల్ట్ కనిపించదు. మినిమం మీరు 4 నుంచి 6 months, 3 to 6 months అనుకోండి వాడాలి. 5 months మినిమం వాడారనుకోండి, మీరు వాడిన పౌడర్ యొక్క రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఏదైనా మీరు హెయిర్ గ్రోత్కి ఆయిల్ రాశారనుకోండి, అది కూడా మీకు నెల రోజుల్లో మీకు ఏం మొత్తం బొచ్చి వచ్చేది. ఏం చేయాలంటే మినిమం అది కూడా ఒక 5 months వరకు కన్సిస్టెన్సీగా వాడాలి. సో ఫైనల్లీ ఇది మొత్తం అయితే కలిపిస్తాము. ఇప్పుడు మనం జార్లోకి, ఒక ప్లాస్టిక్ జార్లోకి ఫిల్ చేసుకుందాం ఇదంతా. అండ్ ఇది మీకు ఇంకా ఎఫిషియన్సీగా మీకు పనిచేయాలంటే డైలీ ఒక 2 eggs తినండి. 2 eggs తిని దాని తర్వాత 2 spoons ఇవి నానబెట్టుకుంటారు కదా, 2 or 3 spoons మీ ఇష్టం. అది కొంచెం పెద్ద స్పూన్స్ 2-3 నానబెట్టుకుంటారు కదా. సో 2 eggs తిన్న తర్వాత ఇవి తినేసారనుకోండి, అంటే ఇది సపరేట్గా నార్మల్గా మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తినాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెద్దగా వర్క్ ఉండదు కాబట్టి తినాలంటే వాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే జిమ్ చేసే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. వాళ్ళకైతే మంచి ఫుడ్, ఇది సూపర్ ఫుడ్ అనుకోవచ్చు దీన్ని. అండ్ హెయిర్ గ్రోత్ కోసం ఎవరైతే హెయిర్ పలచబడిపోతుందో, థిక్నెస్ తగ్గిపోయి పలచబడిపోతుందో, వాళ్ళు మళ్ళీ రీగ్రోత్ చేద్దాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా డైలీ 2 eggs తీసుకొని, 2 లేదా 3 eggs తీసుకొని దాని తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్ ఒక 2 లేదా 3 spoons నానబెట్టుకొని తినేసారనుకోండి, ఇంకా చూడవసరం లేదు, బేవత్సంగా పనిచేసేస్తుంది. అండ్ రిజల్ట్ కూడా మీకు 3 monthsలో కనిపిస్తుంది. సో మీరు రిజల్ట్ మాత్రం 1 monthలో లేదా ఈ డబ్బా అయిపోయిన తర్వాత మాత్రం రిజల్ట్ ఆశించకండి. కన్సిస్టెన్సీ ఇదకి, అది దీని కావాలి, సక్సెస్ కావాలి. నేను చూసారే మన ఛానల్లో 10 daysకి ఒకటి, 1 monthకి ఒకటి, 2 daysకి ఒకటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకే వచ్చిన వ్యూస్ కూడా రావన్నమాట. అదే కన్సిస్టెన్సీగా ఏదో ఒకటి చేశాను అనుకోండి, మంచి వ్యూస్ వస్తాయి. రెడీ అయిపోయింది. ఒక 1.5 kg ఉంటుంది ఇది మొత్తం పిండి. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. అండ్ ఈ వీడియో అయితే ఇంతే ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈసారి గోస్ట్ హంటింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. హంటింగ్ వీడియో అంటే లైక్ ఒక గేమ్ లాంటిదైనా ఆడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. రాయండి కామెంట్లో, మీకు ఏది నచ్చితే అది రాయండి. మన కోసం, మన వీడియో కోసం, మీకోసం, మీ కష్టాల కోసం ఏదో ఒకటి కామెంట్లో రాయండి. సో ఓకే, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.